బాలీవుడ్లో బడా స్టార్స్ అందరితో సినిమాలు చేసిన తమిళమ్మాయి రేఖ. రీసెంట్గా రిలీజ్ అయిన ఆమె ఆత్మకథ రేఖ ద అన్టోల్డ్ స్టోరీ చదువుతుంటే ఆమె జీవితంలో ఉన్న ట్విస్టులు సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఉండవేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రేఖ వివాహ జీవితం గురించి బయటపడ్డ విషయాలు అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖేష్ అగర్వాల్ని పెళ్లి చేసుకోకముందే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన వినోద్ మెహ్రాని పెళ్లాడింది రేఖ. అయితే వినోద్ తల్లి రేఖని ఇంటి గడప కూడా దాటనివ్వలేదట. అక్కడితో ఆగకుండా గొడవ చేస్తూ మధ్యలో చెప్పుతో రేఖ చెంప పగలగొట్టిందట. ఆ టైంలో వినోద్ మెహ్రా నోరు మెదపకుండా చూస్తూ నిలబడిపోవడం రేఖ మనసును కలిచివేసిందట. రేఖని అఫీషియల్గా పెళ్లి చేసుకున్న ముఖేష్ అగర్వాల్ సూసైడ్ చేసుకోవడం గురించి, ఇంకా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్తో రేఖ రన్ చేసిన లవ్ స్టోరీ, జయా బచ్చన్తో మాటల యుద్ధం వంటి ఎన్నో విషయాలు ఆ బయోగ్రఫీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రైటర్ యాసిన్ ఉస్మాన్. ఇన్ని సంచలన విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరలో ఈ బుక్ బయోపిక్గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎట్టకేలకు జో అచ్యుతానంద సినిమాతో బ్లాస్టింగ్ హిట్ అందుకున్న రెజీనా భారీ ఫ్యూచర్ ప్లాన్స్తో అడుగులేస్తుంది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్లతో సినిమాలు చేయాలని అంటున్న రెజీనా తమిళంలో మాత్రం